నంద్యాల స్థానిక శ్రీ రామకృష్ణ పీజీ కళాశాల ప్రాంగణంలో శనివారం మెప్మా నిపుణ మెగా జాబ్ మేళాను ఘనంగా నిర్వహించారు. నిపుణ మరియు మెప్మా సంయుక్త ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడమే ధ్యేయంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీడీపీ రాష్ట్ర యువ నాయకులు ఎన్ఎండి ఫయాజ్, రామకృష్ణ విద్యాసంస్థల అధినేత డాక్టర్ జి రామకృష్ణారెడ్డి, మెప్మా పీడీ వెంకటదాస్ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి జాబ్ మేళాను ప్రారంభించారు. ఈ మేళాలో హెచ్పీడీ ఫైనాన్షియల్ సర్వీసెస్, యాక్సిస్ బ్యాంక్, ముతూట్ ఫైనాన్స్, రిలయన్స్ జియో, పేటీఎం, మెడ్ప్లస్, జస్టైల్, అమరరాజా, ఎన్ఐఐటి, సువిధ స్టాఫింగ్ సొల్యూషన్స్ వంటి దాదాపు 15కు పైగా ప్రముఖ కంపెనీలు పాల్గొని అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. అందరికీ నమస్కారం. తెలుసు ఈ జాబ్ మేళా మెయిన్ పర్పస్ అంటే జాబ్ మేళా ఇస్ ఎ ప్లాట్ఫామ్ జాబ్ సీకర్స్ కి, ఎంప్లాయర్స్ కి మీద ఒక బ్రిడ్జ్ లా పనిచేస్తుంది. మీరు చూడాలి, ఇక్కడ ఆపర్చునిటీస్ యాక్చువల్ గా చాలా తక్కువ ఉన్నాయి. కానీ నిపుణ లాంటి ఏజెన్సీస్, ఆర్గనైజేషన్స్ ముందు వస్తున్నారు. వీళ్ళు ఇప్పుడే చెప్పారు నాకు, ఇంటింటికి వెళ్ళి మ్యాపింగ్ చేస్తున్నారు అని. అది ఎంత నిజమో నాకు తెలియదు. ఇంటింటికి వెళ్ళి ఎంతమంది అన్ఎంప్లాయిడ్ ఉన్నారో అది పోయి కనుక్కొని వీళ్ళు మీకు తగిన జాబ్ వచ్చేటట్టు చూస్తారని వీళ్ళు చెప్పారు. ఇప్పుడే మీరు కూడా యాజ్ ఎ జాబ్ సీకర్స్ మీ స్కిల్స్ ని డెవలప్ చేసుకోవాలి. చాలా కాంపిటీషన్ ఉంది, అంత ఈజీ కాదండి. జాబ్స్ రావడం అనేది అంత ఈజీ కాదు. మీ స్కిల్స్ ని మీరు డెవలప్ చేసుకోవాలి. మీరు కమ్యూనికేషన్ స్కిల్స్ ని డెవలప్ చేసుకోవాలి. మీరు యాక్చువల్ గా గ్రో అవుతూనే ఉండాలి. కొత్త కొత్త కోర్సెస్ వస్తుంటాయి, కొత్త కొత్త కోర్సెస్ నేర్చుకుంటూనే ఉండాలి. అప్పుడే మీ కాంపిటీషన్ ని తట్టుకోగలుగుతారు. మీరు చూసారు ఎంతమంది అన్ఎంప్లాయిడ్ ఉన్నారు. మన గవర్నమెంట్ కూడా చాలా ప్రయత్నిస్తుంది, కానీ 100% సక్సెస్ఫుల్ అవుతామని నేను చెప్పలేము. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ హండ్రెడ్స్ కాదు, లక్షల్లో ఇంజనీర్స్ బయటకు వస్తున్నారు. వాళ్ళందరినీ జాబ్స్ ఇవ్వాలంటే చాలా కష్టం. మీలాంటి వాళ్ళు మీరు స్కిల్ డెవలప్ చేసుకుంటే ఇక్కడ ఈ స్టేట్ అని కాదు, మీరు బయట స్టేట్స్ పోవచ్చు, బయట కంట్రీస్ పోవచ్చు. కానీ అన్లెస్ యూ డెవలప్ యువర్ స్కిల్స్ యూ కెనాట్ గో హెడ్. మీరు ఆ స్కిల్స్ డెవలప్ చేసుకుంటూనే ఉండాలి. స్కిల్స్ డెవలప్ చేసుకోవడం కూడా పెద్ద కష్టమేం కాదు. మీరు ఏదో కోర్సు నేర్చుకుంటూనే ఉండండి, మీరు ఆపర్చునిటీస్ వస్తూనే ఉంటాయి. ఇంకోటి నేను చూసాం, యాజ్ ఎ స్టూడెంట్ నేను ఉన్నప్పుడు కూడా ఇంజనీరింగ్ పాస్ అయిన తర్వాత ఇంటర్వ్యూలు ఫేస్ చేయాలంటే భయం మాకు. ఆ ఇంటర్వ్యూ ఫేస్ చేసే భయానికే మేము ఇంటర్వ్యూస్ కు పోలేదు. మీరుకి ఇది చాలా మంచి ఆపర్చునిటీ. మీ దగ్గర కంపెనీస్ వస్తున్నాయి. మీరు భయపడకుండా, సిగ్గుపడకుండా, నాకు రాదు అనే ఇది లేకుండా మీరు ప్రతి ఇంటర్వ్యూ అటెండ్ కావాలి. ఈ ఇంటర్వ్యూలు మీకు నేర్పిస్తాయి. నంద్యాల పట్టణంలోని శ్రీ రామకృష్ణ డిగ్రీ అండ్ పీజీ కాలేజీ నందు నెఫ్మా ఆధ్వర్యంలో క్యాంపస్ డ్రైవ్ నిర్వహించడం జరిగింది. క్యాంపస్ డ్రైవ్కి మంచి రెస్పాన్స్ వచ్చింది. దాదాపుగా 18 కంపెనీలు ఈ క్యాంపస్ డ్రైవ్లో పాల్గొనడం జరిగింది. ఈ క్యాంపస్ డ్రైవ్లో దాదాపుగా మంచి యాక్సిస్ బ్యాంకు ఇట్లాంటివి అన్నీ కూడా వచ్చి వాళ్ళు సెలెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువకులందరూ కూడా ఉపయోగించుకోవాలని కోరుతున్నా. అదేవిధంగా ఉద్యోగాలకి వెళ్ళటమే కాకుండా ఉద్యోగాలు చేస్తూ కాస్త స్థిరపడిన తర్వాత వాళ్ళు కూడా ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఎదగాలని చెప్పేసి నేను అందరినీ కోరుకుంటున్నాను. అదేవిధంగా రేపటి రోజున మండే రోజున ఒక హైదరాబాద్ నుంచి ఒక కంపెనీ వచ్చి, గతంలో అయితే ఇంగ్లీష్లో బాగా ఫ్లూయెన్సీ ఉండి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసుకునేటువంటి వాళ్ళు, అలా కాకుండా తెలుగులో మంచిగా మాట్లాడేటువంటి వాళ్ళని ఢిల్లీ దగ్గర గుర్గావ్లో జాబ్ ఇస్తామని చెప్పేసి తెలియజేయడం జరిగింది. మంచి ప్యాకేజ్ తోటి 22,000 రూపాయలు నెలకి ఇస్తూ వాళ్ళకి అదనంగా అకామిడేషను ప్లస్ ఫుడ్ ఫెసిలిటీస్ అన్నీ అరేంజ్ చేయటం జరుగుతుంది. కాబట్టి తెలుగులో మాట్లాడే వాళ్ళకి ఇలాంటి చక్కటి అవకాశం రావడం ఇదే మొదటిసారి. ఈ అవకాశాన్ని మళ్ళీ రేపు సోమవారం రోజున రామకృష్ణ డిగ్రీ కాలేజీలోని వివేకానంద ఆడిటోరియంకి హాజరై అవకాశాన్ని కూడా ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.